అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీశైలం మౌనస్వామి దత్తశ్రాయి ఆశ్రమం. ఈరోజు మనం చూస్తున్నది పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి సాక్షిగా నిలిచిన ఈ భూమిలో ఒక గొప్ప సేవ జరుగుతోంది. అదే మౌనస్వామి దత్తసాయి ఆశ్రమంలో జరిగే నిత్య అన్నదానం. శ్రీశైల మల్లికార్జున్ని దర్శించుకోవడానికి వచ్చే శివస్వాములకు నిత్యాన్నదానం జరిపిస్తుంది. ఇక్కడే కాకుండా ఈ ఆశ్రమంలో ప్రతిరోజు ఎవరు వచ్చినా సరే కుల మత భాష అనేది లేకుండా భక్తి ఉంటే చాలు భోజనం దొరుకుతుంది. జపం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, దీక్షలో ఉన్న శివస్వాములు, కుటుంబంతో వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఇక్కడ అన్నప్రసాదం అందిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీశైల బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సమయాల్లో లక్షలాది స్వాములు వస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమం వాళ్ళు లక్షల మందికి భోజనాలు పెడతారు. ఈ దృశ్యం చూస్తే గుండె నిండిపోతుంది. ఇక్కడ భోజనం పెట్టేది కేవలం అన్నం కాదు, అది ప్రేమ, అది సేవ, అది సమర్పణ. ఎన్నో ఏళ్లుగా ఈ సేవ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ఇక్కడే కాదండి, ఈ ఆశ్రమంలో వానైనా, ఎండైనా, పండుగైనా, సాధారణ రోజైనా ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వడ్డించి ప్రతి గిన్నెలో శివుని ఆశీస్సులు ఉన్నట్లే అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే అదే శివసేవ. మౌనస్వామి ఆశీస్సులతో, దత్తసాయి కటాక్షంతో ఈ సేవ ఇంత పెద్ద స్థాయిలో జరుగుతోంది. ఇది కేవలం ఆశ్రమం కాదు, ఇది ఒక కుటుంబం, ఇది భక్తులకి ఒక ఆశ్రమం. శ్రీశైలానికి వచ్చే వాళ్ళు కేవలం దేవుడిని దర్శించుకోవడం మాత్రమే కాదు, ఇక్కడి సేవా కార్యక్రమాలు చూసి మనసు మారిపోతుంది. మనం కూడా ఏదైనా చిన్న సహాయం చేయగలిగితే ఈ మహాన్నదానంలో భాగస్వాములం అవుతాం. అది మన అదృష్టంగా భావిస్తాం. శ్రీశైలం వచ్చినప్పుడు మౌనస్వామి దత్తసాయి ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించండి. సేవలో భాగస్వాములు అవ్వండి. అన్నదానం, మహాదానంలో మీ వంతు కృషి చేయండి. చివరగా ఒక్క మాట, మనమంతా కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తే మన సమాజం ఇంకా పవిత్రంగా మారుతుంది. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఇలాంటి మహాదానంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ వంతు చిన్న సహాయం కూడా చాలా గొప్పది. ఈ వీడియోలో ఫోన్ నంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నంబర్కి ఫోన్పే కానీ, జీపే ద్వారా కానీ మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఒక ఆకలితో ఉన్న భక్తుడి కడుపు నింపుతుంది. మిమ్మల్ని ఒక శివసేనగా మారుస్తుంది. అన్నదానం, మహాదానం, మనందరం కలిసి ఈ సేవ కొనసాగిద్దాం. ఓం నమః శివాయ. ఈ వీడియోకి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మన శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత నిత్యాన్నదాన సేవాశ్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి 2 రాష్ట్రాల నుంచి అంతా కూడా శివస్వాములు అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. క్రౌడ్ బాగా ఫుల్గా అన్నదాన వితరణ. మెల్లగా మెల్లగా కానీ చూడవచ్చు, క్రౌడ్ ఫుల్ క్రౌడ్ ఉంది. భయంకరమైన లైన్లు, క్యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీశైల శ్రీ భ్రమరాంబాబి గారికి ప్రతి సంవత్సరం మన ఆశ్రమం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక 8 రోజుల పాటు నిరంతరం అంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు కంటిన్యూగా పెట్టుకుంటాం. దానిలో భాగంగా
ఈరోజు 5వ రోజు వారు తీరారు వారు ఆశ్రమం. అలాగే ప్రతిరోజు అందరూ నానా ఈ ఎదురుగా నుంచున్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలయా. మీరు అందరు లోపలికి వెళ్ళిపోండి నాన్న, చాలా ప్లేస్ ఉంది. వేరే వాళ్ళకి అడ్డంగా నుంచున్నారు మీరు. దయచేసి లోపలికి జరగండి. లోపలికి ఎద్దండి, వేస్టేజ్ అంతా డస్ట్బిన్ లో వేయండి. ప్లేట్ బయటికి పెట్టినా, ఎగులు ప్లేట్ లోపల పెట్టబాకండి. ఇది కూడా అందులో పోసేసి వైట్ రైస్ పెట్టండి. అక్కడ కూడా రెండు ఉండాలి ఎప్పుడు కూడా, ఒకటి ఒకళ్ళు అది తింటారు. నాన్న చూసి వడ్డించండి అమ్మా, ఎక్కువ పెట్టకండి. మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టండి. ఓహో ఇగో స్వామీజీ ఒక మాట పెట్టేవాళ్ళ లిస్ట్ స్పాన్సర్ లిస్ట్ అలా కాదు, మీరు ఒకటి అని చెప్పారు. ఒక మాట మీద ఉండాలి. స్పాన్సర్ ఏమన్నారు? వాళ్ళందరూ ఇక్కడ గ్యాస్ బండ్ ఫ్రీగా ఇస్తున్నారు, వచ్చి తీసుకొని వెళ్ళండి. ముందుకు వెళ్ళిపోవాలి. జరగాలండి, పెట్టించుకునే వాళ్ళు ముందుకు జరగాలి. ముందుకు వెళ్ళిపోండి. మీరు ఈ సాంబార్ చివరికి జరుపుకోండి. రైస్ ప్లేట్కి మధ్య గ్యాప్ ఇవ్వండి. కూర్చోడానికి ప్లేస్ ఎక్కడ? కూర్చున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోవాలి. అమ్మా ఇది బాత్రూమ్ అమ్మా, ఇక్కడ కూర్చోకూడదు. అట్రండి, బాత్రూమ్ దగ్గర ఎలా కూర్చుంటారు, బాగోదు కదా పిల్లల్ని వేసుకొని. నీకు ఇందాక చెప్పే నేను పిల్లల్ని నేర్చుకున్నట్టు ఎలావయ్యా అని. నువ్వు ఎక్కడెక్కడ దాచుకుతున్నావు. అయిపోయింది. ప్లేట్ సరుకునేలతో కడగండి. సరుకునేలతో వేరే వాళ్ళ పనికి రావాలి. ఫుల్ క్రౌడ్ చూడవచ్చు. ఎంత పొడవుందో చూసుకోవచ్చు. ప్లేట్ నాకు ఇవ్వండి. శుభ్రంగా కడిగి సరుకునేలతో కడిగి ఎక్కడ తీసుకున్నారు అక్కడ పెట్టేయండి. వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. లైన్లోకి వెళ్ళాలి బాబు, లైన్లోకి వెళ్ళాలి. ఎవరైనా లైన్లోకి వెళ్ళాలి. ముందుకు జరగాలి, ముందుకి. శివ లైన్లో రావాలి. శివ
కర్రీ ముందలుంది కర్రీ ప్లేట్ శుభ్రంగా కడగాలి. ఎవరు భోజనాలు వదిలిపెట్టద్దు, తిను ముందు శుభ్రంగా. ముందలుంది తినమ్మా, డస్ట్బిన్ లో పడుద్ది. తిని శుభ్రంగా తినండి, కంగారు ఏం లేదు. మీ వాళ్ళు అక్కడ పారిపోరు. నన్ను ముక్కలు కూడా ఎవరు పారేయద్దు, శుభ్రంగా తినాలి. వెళ్ళు, తిను. అటు జరగమ్మా, అటు అటు ఉండండి. అలా పోయిగా నేను మళ్ళీ భోజనాన్ని ఎంతో కష్టపడి వండుతున్నారు మీకోసం. కొన్ని దేశాల్లో తినడానికి ఆహారమే లేదు. ఎవరు వృధా చేయొద్దండి. మన భారతదేశంలో పుట్ట మనకు ఆహారం దొరుకుతుంది, చక్కగా తినాలి. ఎవరు ఆహారాన్ని వృధా చేసుకోవద్దు. ఆఫ్రికా లాంటి దేశాల్లో మట్టి తింటున్నారు అన్నం లేక. దయచేసి అన్నాన్ని ఎవరు వృధా చేయొద్దు. బాబు మాట్లాడకండి, శుభ్రంగా తినండి. హలో హలో స్వామీజీ, మాట్లాడకండి. నైట్ మళ్ళీ ఆకలి వస్తుంది. ದಯವಿಟ್ಟು ಪ್ಲೇಟ್ಗಳು ಮೊದಲೇ ತಗೊಂಡು ಎಲ್ಲೂ ಹಿಂದಿಗೆ ಹೋಗ್ಬೇಡಿ. ಹತ್ರ ಬಂದ ನಂತರ ತಗೊಳ್ಳಿ, ಹತ್ರ ಇದ್ದವರಿಗೆ ತೊಂದರೆ ಆಗುತ್ತೆ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ఆహారాన్ని ఎవరు వృధా చేయొద్దు. ప్లేట్లు శుభ్రంగా కడగట్లేదని కంప్లైంట్లు వస్తున్నాయి. ప్లేట్లు అక్కడ పెట్టొద్దమ్మా. ఎవరు అక్కడ పెడుతున్నారు? ప్లేట్లు అక్కడ నుంచి తీసేయాలి. ఎవరు బాబు నాలుగు ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. తీసుకురా, అన్ని తీసుకొచ్చాయి. లోపల వాడేసేయండి. ఇక్కడ పిల్లలు వేసేయాలి. బాబు ఎవరైనా వాళ్ళకి ప్లేట్లు తీయాలి. అక్కడ తిరిగిన వాళ్ళు ఎవరైనా పెట్టేసి వెళ్ళిపోయారు. ప్లేట్లు శుభ్రంగా నీట్ గా కడగండి. నెయ్యి చెట్టు ఉంది, నెయ్యి చెట్టు పోవట్లా. నెయ్యి చెట్టు పోవాలి. శుభ్రంగా సర్పంతో కడగండి. ఆ స్వామి ఆ ప్లేట్లు 10 ఇగో స్వామి శివ, ఆ ప్లేట్లు 10 ప్లేట్లు తీసుకొచ్చి అందరు తల 2 ప్లేట్లు తీసుకోండి. ప్లేట్లు అక్కడే పెట్టేస్తే ఎలాగో ఇక్కడ వాళ్ళు ఎలా తింటారు? కడిగినాయి నాన్న, కడిగినాయి, అన్ని కడిగినాయి. బాగా ప్లేట్లు చిట్టుపోయి